టు అమృతం, a thematic daily diet show. ఈ రోజు సోమవారం మన థీమ్ మహిళలు పోషకాహారం. లాస్ట్ వీక్ సోమవారం మనం లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై చాలా డిస్కస్ చేసుకున్నాం. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం, చక్కటి రెసిపీస్ కూడా చూసేస్తాం. మరి ఈ వీక్ అంటే ఈ రోజు మండే మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం? మరి ఈ విషయం తెలియాలంటే పద్మాని అడగాలి. హాయ్ పద్మా. హాయ్ మోనికా. పద్మా, ఈ రోజు మండే మహిళలు పోషకాహారం ఎవరి గురించి తెలియజేయబోతున్నారు? సో ఈ రోజు పర్టికులర్ గా మండే రోజు మహిళలు పోషకాహారంలో సిజేరియన్ పోస్ట్ కేర్ అంటే సర్జరీ చేసి డెలివరీ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాం. సి సెక్షన్ అనగానే చాలా మంది భయపడతారు, దాని తర్వాత చాలా కష్టము, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇవాళ అంటే కాబోయే తల్లులకి సి సెక్షన్ అయినా సరే కానివ్వండి, నార్మల్ డెలివరీ అయినా కానివ్వండి, ఎలాంటి భయాలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ ప్రెగ్నెన్సీ మీ టైంని ఇలా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అదొక మాతృత్వం అనేది ఒక వరం కాబట్టి ఆ పీరియడ్ 9 months ఏదైతే ఉంటుందో ఆ టైంని మీరు ఫుల్గా థరోగా ఎంజాయ్ చేయండి. సో సి సెక్షన్ నార్మల్ డెలివరీ అనేది పక్కన పెట్టేసుకోండి. ముఖ్యంగా సి సెక్షన్ తర్వాత చాలా మందికి అంటే ఉమెన్కి ముఖ్యంగా బయలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అంటే మూడ్ చేంజెస్ కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ అని చెప్పి స్టిచెస్ ఏవైతే ఉంటాయో అవి త్వరగా హీల్ అవ్వాలి. అండ్ స్టమక్ లో గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ వాజినల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో వాటన్నిటిని కూడా మనము టేక్ కేర్ చేసుకోవాలి. బిడ్డని కన్నీ డెలివరీ అయిన తర్వాత తల్లులు ముఖ్యంగా తీసుకోవాల్సినవి, ఫాలో కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. సో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కొంచెం మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి అండ్ గుడ్ ఫైబర్ అనేది మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంతో పాటుగా ఐరన్ ఉండేలా, కాల్షియం, వైటమిన్ B6, వైటమిన్ A ఇవన్నీ కూడా ఉండేలా చక్కగా ప్లాన్ చేసుకోవాలి. సో చాలా పెద్ద లిస్ట్ చెప్పారు కదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, అలాగే ఫైబర్స్. ఇవన్నీ దొరకాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో జనరల్ గా ప్రోటీన్స్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రోటీన్స్ గురించి. సో నార్మల్ పీపుల్ తీసుకునే దానికంటే కూడా ప్రోటీన్ అనేది ఇంకా 0.5 grams ఎక్కువ తీసుకోవాలి. అంటే లైక్ ఆల్మోస్ట్ 70 to 80 grams ప్రోటీన్ పర్ డే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సి సెక్షన్ తర్వాత అంటే సర్జరీ చేసిన తర్వాత త్వరగా హీల్ అవ్వాలి, స్టిచెస్ త్వరగా హీల్ అవ్వాలి అంటే మనము ఈ ప్రోటీన్ రిచ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది ఎంత ఎక్కువగా తీసుకుంటే మనము ఆ హీలింగ్ మూమెంట్, ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఎక్కువగా గ్యాస్ క్రియేట్ చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. సో వాటిల్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రాకలీ, లెట్యూస్, టొమాటో ఇలాంటి ఫుడ్స్ అంటే కొన్ని వాటిని సార్నెస్ ఉండేటువంటి అలాంటి ఫుడ్స్ ఏదైతే ఉంటుందో వాటిని కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకోవాలి. వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువగా వాటర్ తీసుకుంటే బేబీ మిల్క్ ప్రొడక్షన్ అంత ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో చాలా మంది వాటర్ ని నెగ్లెక్ట్ చేస్తారు. వాటర్ ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మన బాడీలో డెలివరీ తర్వాత చాలా వెయిట్ గెయిన్ కూడా అవుతారు కదా, సో ఆ వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే కూడా వాటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ముఖ్యంగా ఫైబర్స్. సో చాలా మందికి డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి, ఏదైనా కూడా. సో మరి వాళ్ళు ఆ బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఫైబర్ రిచ్, అంటే ఫైబర్ రిచ్ లో కూడా మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా గ్యాస్ ఫామ్ అయ్యే ఫుడ్ కాకుండా స్వీట్ పొటాటోస్, డేట్స్ అంటే ఖర్జూరాలు ఉంటాయి కదా, ఎండు ఖర్జూరాలు కానీ, పచ్చి ఖర్జూరాలు కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అండ్ ఇలా ఇందాక చెప్పుకున్నట్టుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పొట్టుతో కూడుకున్నటువంటి ధాన్యాలు. అండ్ పప్పులు, ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి, ఇవన్నీ కావాలనుకున్నప్పుడు లెగ్యూమ్స్ అంటే పప్పు ధాన్యాలు ఇలాంటివి ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే పద్మ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంటే ఎన్ని రకాలు వైటమిన్స్ మనకు అవసరం అవుతాయి, అవి ఎందులో దొరుకుతాయి, అన్ని చాలా చక్కగా క్లియర్ గా చెప్పారు. అయితే మరి ఈ రోజు మన మహిళలు పోషకాహారంలోని సి సెక్షన్ అయిన మహిళల కోసం ఎటువంటి డిషెస్ ని డిజైన్ చేశారు? సో ఇవాళ సి సెక్షన్ వాళ్ళ కోసం 2 simple రెసిపీస్ ప్లాన్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ వెరీ హెల్తీ. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచిడి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యారెట్ సూప్. సో ఇవాళ మన సిజేరియన్ పోస్ట్ కేర్
వాళ్ళకి మన 2 మంచి రెసిపీస్ అని చెప్పుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచిడి. సో మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇక్కడ మనం ఈరోజు ముడి బియ్యం, బ్రౌన్ రైస్ ఒకటి అండ్ ఓట్స్ ఒకటి తీసుకున్నాం. సో మనకు ఇలాంటి ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ సింపుల్ షుగర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి బాడీకి అవాయిడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇందులోంచి మనం తీసుకున్నటువంటి షుగర్స్ ఏదైతే ఉంటుందో అది మనకు స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట బ్లడ్లోకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పెసరపప్పు. సో పెసరపప్పు మనకి ప్రోటీన్ కావాలి కదా మరి. సో మరి ఇక్కడ ఓట్స్ తో పాటుగా ప్రోటీన్ సోర్స్ ఇంకొకటి, ఇది మెయిన్ ప్రోటీన్ సోర్స్ మనకి ఇక్కడ. సో అందుకని పెసరపప్పుని తీసుకున్నాము. అండ్ జనరల్ గా డెలివరీ తర్వాత కందిపప్పు కంటే కూడా పెసరపప్పు అనేది కొంచెం ఫాస్ట్ గా డైజెషన్ అవుతుంది. అండ్ గ్యాస్ ప్రాబ్లం కూడా కొంతవరకు కందిపప్పుతో కంపేర్ చేస్తే ఇది కొంచెం మనము లెస్ గ్యాస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని పెసరపప్పు. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ లో ఇక్కడ మనము గ్రీన్ బీన్స్ యూస్ చేస్తున్నాం. సో గ్రీన్ బీన్స్ హై ఇన్ ప్రోటీన్, అండ్ ప్రోటీన్ తో పాటుగా ఇందులో ఫైబర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ లో మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని తెలుసు. అండ్ ఇది కంటికి చాలా మంచిది. అంటే మదర్ తీసుకున్న ఫుడ్ కూడా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, త్రూ మిల్క్ న్యూట్రియన్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మనము మరి మదర్ ఇలాంటి హెల్దీ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీస్, బఠానీలు కూడా చాలా మంచి ప్రోటీన్ సోర్స్ తో పాటుగా ఇందులో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన బాడీ రికవరీ ఫాస్ట్ గా అవ్వాలన్నా, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలన్నా, బేబీ హెల్తీగా ఉండాలన్నా కూడా ఫోలిక్ యాసిడ్ చాలా చాలా అవసరం. ఇంకేం మిగిలిపోయాయి వెజిటబుల్స్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. సో ఇవి మనము ఎందుకు వేస్తామో తెలియకుండానే చాలా మంది వంట చేసేసుకుంటూ ఉంటాము. కానీ కొత్తిమీర మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి ఇందులోంచి ఐరన్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఫైబర్ తో పాటుగా వైటమిన్ సి కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి డెలివరీ తర్వాత ఎలాంటి సిక్నెసెస్ రాకుండా ఉండాలన్నా, లేదా స్టిచెస్ ఏవైతే ఉంటాయో అవి త్వరగా హీల్ అవ్వాలన్నా కూడా వైటమిన్ సి అనేది చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి అల్లం. సో అల్లం కూడా తగు మోతాదులో మనం రోజు తీసుకుంటున్నట్టయితే డైజెషన్ కి చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ డెలివరీస్ తర్వాత కడుపులో చాలా వికారంగా గ్యాసెస్ గా ఉండటము, బర్బ్స్ రావటం, ఇలా అంటే తేన్పులు రావటం ఇలాంటివి ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి సో మనం అల్లంని తగు మోతాదులో తీసుకుంటే అది మనం డెఫినెట్ గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి. సో ఇక్కడ మనం వెల్లుల్లిని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా యూస్ చేసుకుంటాం. సో వెల్లుల్లి ఎలా యూస్ చేసుకున్నా సరే వెల్లుల్లి వల్ల ఉపయోగాలు అనేవి మనకి చాలా ఎక్కువగా. ముఖ్యంగా డెలివరీ తర్వాత వెల్లుల్లిని కనుక రోజు తీసుకుంటున్నట్టయితే మెయిన్ మదర్ కి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అండ్ ఫ్యాట్ కూడా, అంటే డెఫినెట్ గా మరి డెలివరీ తర్వాత మన బ్యాక్ టు నార్మల్ వెయిట్ రావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం కదా. సో మరి దానికి కూడా వెల్లుల్లి అనేది చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ లూజ్ అవడానికి. సో అందుకని మరి మనం ఇక్కడ వెల్లుల్లి కూడా తీసుకున్నాం. సో మరి చూసాం కదా, అన్ని రకాలైనటువంటి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఒక చక్కటి రెసిపీ సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ రెసిపీ క్యారెట్ సూప్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ సూపే కదా అనుకుంటున్నారా? సో మరి ఇవాళ చేసుకునే మన క్యారెట్ సూప్ లో అన్ని రకాల పోషక విలువలు ఉండేలా నేను ప్లాన్ చేశాను అనమాట. సో మరి ముఖ్యంగా చెప్పుకుంటున్నట్టుగా క్యారెట్ వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కంటికి మంచిది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంతేకాకుండా క్యారెట్ ని మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ కి ఫస్ట్ థింగ్, అంటే డెలివరీ తర్వాత చెప్పుకున్నాం కదా, డైజెషన్ కి ఈజీగా ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి. సో మరి క్యారెట్ చాలా చక్కగా జీర్ణమయ్యేటటువంటి ఒక వెజిటబుల్. సో దీంతో పాటుగా క్యారెట్స్ ని కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే మిల్క్ ప్రొడక్షన్ కూడా మనకి చాలా డెవలప్ అవుతుంది. పాప అంటే బేబీకి ఐ డెవలప్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పార్స్లీ ఏంటంటే మనం కొత్తిమీర లాగానే యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి చాలా ఎక్కువగా ఐరన్, కాల్షియం, వైటమిన్ సి, ఫైబర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఇది మనకు ఫ్లేవర్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అంటే కొత్తిమీర ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో మనకి ఈ సూప్ కొంచెం డిఫరెంట్ గా, వెరైటీగా, టేస్టీగా ఉండాలి అంటే మరి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. సో పార్స్లీ దొరకని వాళ్ళు మాత్రం మనం కొత్తిమీరని యూస్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సెలరీ. సో సెలరీ కూడా ఒక ఆకు, అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనము కొత్తిమీర లాగా కూడా పక్కన కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు. అండ్ వైటమిన్ సి కూడా ఇందులోంచి మనకు లభిస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్. సో సూప్ అన్నాం కదా, సో మరి ఇక్కడ మిల్క్ యూస్ చేసుకుంటున్నాం. సో మిల్క్ ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రోజుకి 1/2 లీటర్ అట్లీస్ట్ మిల్క్ తీసుకోవాలి అని. సో మిల్క్ లో మనకి కాల్షియం సోర్స్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, B12 వైటమిన్ ఉంటుంది. సో మరి అందుకని మనం ఇక్కడ మిల్క్ ని ఇవాళ యూస్ చేసుకుంటున్నాం. సో మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది వచ్చేసి చికెన్ స్టాక్.
సో చికెన్ స్టాక్ అంటే చికెన్ అంతటిని కలిపి ఉడకపెడితే వచ్చినటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ అన్నమాట. సో దీన్ని మనం ఇక్కడ ఎందుకు యూస్ చేసుకోవాలి ముఖ్యంగా అంటే డెలివరీ తర్వాత పోషక విలువలు ఎక్కువగా కావాలి అని చెప్పుకున్నాం. అంటే మనం తినేటటువంటి ప్రతి డిష్ ప్రతి ఐటమ్ లో కూడా అన్ని పోషక విలువలు ఉన్నాయా లేదా అని ప్లాన్ చేసుకోవాలి. అండ్ సింపుల్ గా ఉండాలి. డైరెక్ట్ చికెన్ పీసెస్ అవి వేసుకోకుండా మనం ఇలా బ్రాత్ ని కనుక తయారు చేసుకొని వాడుకున్నట్లయితే అందులో పోషక విలువలు అన్ని కూడా ఇందులో ఉంటుంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. సో నార్మల్ ఆయిల్ కంటే కూడా మనము ఆలివ్ ఆయిల్లో ఎక్కువగా మోనోసాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ఒమేగా 3 ఉంటుందని తెలుసుకుంటూ ఉంటాం కదా. సో మరి ఇక్కడ ఆయిల్లో కూడా మనం ఎక్కువగా పోషక విలువలు పొందాలి అంటే మరి నార్మల్ ఆయిల్ రీప్లేస్ చేసుకొని ఆలివ్ ఆయిల్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్. సో మనం ఇక్కడ బ్లాక్ పెప్పర్ ని అతి కొద్ది మోతాదులోనే యూస్ చేస్తాం, కానీ బ్లాక్ పెప్పర్ వల్ల ఉపయోగాలు మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ బాడీ వెయిట్ ని తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత ఎస్పెషల్లీ మన బాడీ అంటే మనకి మొత్తం వాటర్ పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బాడీ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. సో ఆ వాటర్ కంటెంట్ ఫాస్ట్ గా తగ్గాలి అంటే బ్లాక్ పెప్పర్ మిరియాలు అనేవి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో రెడీ అయిపోయే ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మరి ఇవాళ మన మోనిక వీటన్నిటిని చక్కగా కుక్ చేసి చూపిస్తారు. సో మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ని మీ డైట్ లో యాడ్ చేసుకుని మీరు హెల్దీగా ఉండండి, మీ బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. ఓకే పద్మ, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేశారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను కుక్ చేసి ప్రెజెంట్ చేసేస్తాను. రమ్య చెన్నై నుంచి ఇలా అడుగుతున్నారు, నేను డెలివరీ అయ్యి 2 నెలలు అవుతుంది, పప్పు ధాన్యాలు తీసుకోవద్దు అంటున్నారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా? హలో రమ్య, డెలివరీ తర్వాత అంటే సిజేరియన్ కానివ్వు నార్మల్ డెలివరీ కానివ్వు ఏదైనా కానీ పప్పు ధాన్యాలు అనేవి చాలా చాలా అవసరం. ఎందుకంటే ప్రోటీన్ అనేది మనకి బాడీకి త్వరగా రికవరీ అవ్వాలన్నా కూడా, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా, బేబీ హెల్తీగా ఉండాలన్నా కూడా, మిల్క్ ప్రొడక్షన్ పెరగాలన్నా కూడా పప్పు ధాన్యాలు అనేవి చాలా అవసరం అవుతుంది. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు పప్పులు తీసుకోవడం మూలాన ఈ సిజేరియన్ అయితే ఒకవేళ కుట్లు అవి అంటే ఇన్ఫెక్షన్ రావటము, త్వరగా హీల్ అవ్వకపోవటము ఇలాంటివన్నీ అవుతుంది అని చెప్పి అది కేవలం ఒక అపోహ మాత్రమే. సో మీరు అటువంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా చక్కగా పప్పు ధాన్యాలు మీ డైట్ లో ఉండేలా అంటే పర్ డే అట్లీస్ట్ 70 to 80 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచిడి. కిచిడి కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అన్ని కలిపి మనం కుక్కర్ లో వేసేసుకుంటే సరిపోతుంది. సో కుక్కర్ పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ కాస్త ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ మనం కాస్త ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే వెల్లుల్లి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం కాస్త బీన్స్ వేసుకుంటున్నాం. పచ్చి బఠానీ వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, ఓకే, ఆ తర్వాత పెసరపప్పు వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఓట్స్ వేసుకుంటున్నాం. ఓట్స్ లో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. సో ఓట్స్ కూడా మనకి డైట్ లో ఎంతో మంచిది. సో ఇప్పుడు ఓట్స్ వేసుకున్నాం. సో నెక్స్ట్ మనం వేసుకుంటుంది ముడి బియ్యం వేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత మరి టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం కారం, కొంచెం గరం మసాలా అండ్
కాస్త కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరలో మనకి విటమిన్ సి ఉంటుంది, సో ఇది కూడా మనకి ఎంతో అవసరం. ఇప్పుడు అన్ని వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, సో మరి వెయిట్ చేద్దామా? విజిల్స్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో హెల్దీయే కాకుండా టేస్టీ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫుడ్ అయితే. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచిడి రెడీ అయిపోయింది. సో మరి మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో యమ్మీ యమ్మీ క్యారెట్ సూప్, ఇది కూడా చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. ఇంకేం చేయాలంటే, ఇది మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేసుకుంటున్నాం. సో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం, అలాగే కాస్త బటర్ కూడా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి, మిరియాలు, కొంచెం పెప్పర్ వేసుకొని, సో ఇప్పుడు గార్లిక్ వేసుకోవాలి, కాస్త చాప్ చేసి వేసుకుందాం. సో కొంచెం గార్లిక్, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, సెలరీ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం క్యారెట్ పీసెస్, ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు చికెన్ బ్రాత్ వేసేసుకుందాం. ఇందులో మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంది. ఆ తర్వాత పాలు, సో ఇప్పుడు పార్స్లీ వేసుకుంటున్నాం. ఇది ఒకవేళ దొరకకపోతే మనం అవాయిడ్ చేయొచ్చు, దీని బదులు ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్ వేసుకోవచ్చు అని చెప్పింది కదా పద్మ. సో ఇప్పుడు కాస్త వేసుకుందాం. మనకు దొరుకుతుంది కాబట్టి మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఏది కూడా మనకి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 minutes మూత పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. సో మరి వెయిట్ చేద్దామా? ఓకే, దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ అలాగే క్యారెట్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచిడికి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, బీన్స్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, పచ్చి బఠానీ
1 కప్పు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచడీ తయారు చేసుకునే విధానం. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఆ తర్వాత బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్ వేసి పెసరపప్పు, ఓట్స్, బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కాస్త కొత్తిమీర వేసి సరిపడనన్ని నీళ్లు వేసి మూత పెట్టి 4 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచడీ రెడీ. క్యారెట్ సూప్ కి కావలసిన పదార్థాలు: బటర్ 2 టీ స్పూన్లు, పాలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సెలరీ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చికెన్ బ్రాత్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి 2 రెబ్బలు. క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని బటర్, మిరియాలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి ఆ తర్వాత సెలరీ, క్యారెట్ ముక్కలు, చికెన్ బ్రాత్, పాలు కూడా వేసుకుని బాగా కలిపి పార్స్లీ వేసి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ సూప్ రెడీ. వనజ కదిరి నుంచి రాస్తున్నారు. నేను డెలివరీ అయ్యి 4 నెలలు అవుతోంది. ఇంట్లో వాటర్ తాగద్దు, పొట్టొచ్చేస్తుంది అంటున్నారు. అసలు వాటర్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? హాయ్ వనజ, డెలివరీ తర్వాత వాటర్ అనేది చాలా అవసరం. సో మీరు వాటర్ తాగితే పొట్టొస్తుంది అనే అపోహ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే బిడ్డకి ఎస్పెషల్లీ పాలు ఇస్తున్నప్పుడు మన శరీరం చాలా డిహైడ్రేట్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలి, మనం బాడీ వెయిట్ త్వరగా రెడ్యూస్ అవ్వాలి. సో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాటర్ అనేది చాలా అవసరం. 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే తప్పకుండా తీసుకోండి. అండ్ ఇంకా మీరు కనుక గోరువెచ్చటి నీళ్ళు తాగుతున్నట్లయితే ఈ వెయిట్ లాస్ అనేది కూడా మనకు చాలా ఎఫెక్టివ్ గా త్వరగా తగ్గొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అలా ఫాలో అయిపోండి. సో మరి చూసారు కదా, ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచడీ అలాగే క్యారెట్ సూప్ రెడీగా ఉన్నాయి. ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ కిచడీ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఇందులో మనం ఓట్స్ యూజ్ చేసాం, ఫైబర్ ఉంటుంది, బ్రౌన్ రైస్ లో కూడా ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇవేంటంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ టైంలో అంటే సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన మహిళలకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చాలా అవసరం పద్మ చెప్పారు కాబట్టి మనం స్పెషల్ గా వాటితోనే తయారు చేసుకున్న ఈ రెసిపీ. అంతేకాకుండా పచ్చి బఠానీ వేసుకున్నాం, అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ క్యారెట్ వేసుకున్నాం, అందులో మనకి విటమిన్ ఏ ఉంటుంది, అది కంటికి ఎంతో మంచిది. అండ్ నెక్స్ట్ మనం జింజర్ వేసుకున్నాం, అంటే మనం అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం డైజెషన్ కి ఎంతో అవసరం. సో మరి మనం నెక్స్ట్ సూప్ గురించి మాట్లాడుకుందాం. ఇది క్యారెట్ సూప్. ఈ క్యారెట్ సూప్ లో మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాం, క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది. అంతేకాకుండా సెలరీ యాడ్ చేసుకున్నాము. సెలరీ ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలిచ్చే తల్లులకి డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి వాటర్ ఎంతో అవసరం కాబట్టి ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వల్ల వాళ్ళకి వాటర్ అందుతుంది. సో 2 డిష్లు చక్కటి కాంబినేషన్ తో, అంటే మంచి మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని, మంచి మంచి పదార్థాలని యూజ్ చేసి తయారు చేసిన చక్కటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. సో డోంట్ మిస్, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది, ఎందుకంటే బాగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. సో చూసారు కదా, ఈ ఎపిసోడ్ గానీ మీరు మిస్ అయినట్టుగా అయితే ఈటీవీ లైఫ్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ లో చూడొచ్చు. అంతేకాకుండా మీరు ఫాలో అవ్వాలనుకుంటే www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వచ్చు. మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రశ్నలు మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. చూసారు కదండి ఇవాల్టి అమృతం. మహిళలు పోషకాహారంలో సిజేరియన్ అయిన ఆడవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా వివరంగా పద్మ తెలియజేశారు. అలాగే నేను చక్కటి రెసిపీస్ ని ప్రెజెంట్ చేశాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.